హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది గోధుమ పిండి బర్ఫీ అన్నమాట. ఒకసారి అయితే మీరు కూడా ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ మైసూర్ పాక్ లాగే ఉంటుందండి. దీని టేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా ఈ గోధుమ పిండి బర్ఫీని చేసుకోవడం కోసమని ముందు స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు మనం జీడిపప్పు పలుకుల్ని, బాదం పలుకుల్ని చక్కగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు నెయ్యి వేడయ్యాక ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. లేకున్నా కూడా బాగుంటుంది స్వీటు. వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా మీకు నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోరగా వేగాక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ముక్కడిలోకి ఇంకో 2 స్పూన్లు నెయ్యిని వేసుకుని 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఈ గోధుమ పిండి సిమ్లో పెట్టుకుని స్టవ్ని గోధుమ పిండి మంచిగా పచ్చివాసన పోయి కొంచెం దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం లైట్గా కలర్ మారుతుందన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి ఇలాగా వస్తే చాలు. దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మూకిళ్ళలోకి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఈ పంచదారని కూడా కొంచెం వేయించుకోవాలండి. కొంచెం రంగు మారే వరకు. ఈ పంచదార కరిగి రంగు మారుతుందన్నమాట. ఇలా వేయిస్తూ ఉంటే ఇలా మారే వరకు ఈ పంచదారని అయితే వేపుకుంటూ ఇది చేసుకోవాలి. తర్వాత అది కరిగాక రంగు మారాక దాంట్లోకి 1 కప్పు నీళ్ళని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో నీళ్ళను కూడా వేసుకుని దీన్ని మళ్ళీ ఇలాగ కరిగించేసుకోవాలండి. ఇలాగ మళ్ళీ కరిగి ఇది మనకి పాకం రావాలి. ఇందులోకి నేను 1 స్పూను ఇలాచీ పొడిని వేశాను. ఇలాగా కలుపుకుంటూ దగ్గరే నిలబడి దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. షుగర్ని వేయించడం వల్ల మనకి స్వీట్ అనేది మంచి కలర్ వస్తుందన్నమాట. అందుకని షుగర్ని వేయించుకున్నాను నేను. ఇలాగా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఎక్కువ రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని యాడ్ చేసేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకుని ఈ పిండి ఉండలు లేకుండా ముద్దలు కట్టకుండా ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అలాగే ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యిని వేసి గ్రీస్ చేసి పెట్టుకోండి. ఇది కలుపుకుంటూ దగ్గర చేసుకోండి. ఇది మనకి మూకుడిని వదిలిపెట్టేసి వచ్చేస్తుందన్నమాట. అప్పటి వరకు మనమైతే దీన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా నెయ్యిని వేసుకుంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. దీనికి ఈ టైంలో ఎక్కువ నెయ్యి పట్టదండి. 3-4 స్పూన్లు పడుతుంది అంతే. ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ తీసుకోదు నెయ్యి. ఇలాగా చూసారా, మొత్తం వదిలేస్తుంది నెయ్యి, రిలీజ్ అవుతుంది. అలాగే మూకుడి నుంచి విడిపోతుంది పిండి కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్నిటిని వేసుకుని ఇలాగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్పూన్కి నెయ్యి రాసి ఇలాగా స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా మనకి బాగా వస్తుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఈవెన్గా మనం ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంచుకున్నాం కదా, వాటిని వీటిపైన వేసేసుకోవాలన్నమాట. ఇలా పైనుంచి మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని సెట్ అవనివ్వాలి. తర్వాత ఇలాగా చాక్తో మీకు నచ్చిన షేప్లో
ఘాట్లు పెట్టేసుకోండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది. మనకి మిల్క్ బర్ఫీ తిన్నట్టే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక చాక్తో కొంచెం వాటిని అంచులని కట్ చేసుకుని ఇలాగా తీసుకుంటే చక్కగా స్వీట్ అనేది విడివిడిగా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది స్వీట్ అయితే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలాగ స్వీట్ని అయితే రెడీ చేసి పెట్టండి. పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వచ్చినా కూడా చేసి పెట్టినా కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ స్వీట్కి అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.